भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा रश्मि हरि, राधे। जय प्रभुपदा जय प्रभुपदा। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपीजन वल्लभा गिरिवरधारी, जय गोपीजन वल्लभा गिरिवरधारी, जय यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन। यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपीजन वल्लभा गिरिवरधारी, जय
Gopijana Vallabha Girivaradhari Jaya Yashodanandana Prajajana Yashodanandana Prajajana Ranjana Yamuna Tira Vanachari Yamuna Tira Vanachari Jaya Radha Madhava Kunja Bihari. Jaya Vishnupad Parahamsa Parivrajagacharya Ashtaprasata Srimad A.C. Bhaktivedanta Swami Srila Prabhupada Ki Jai. Namacharya Haridas Thakur Ki Jai. Prem se kaho Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shivasadi Gaur Bhaktavrinda Ki Jai. Shri Shri Radha Krishna Gopa Gopinath Sham Kunda Radha Kunda Giri Govardhan Ki Jai. Vrindavan Dham Ki Jai. Mayapur Nadi Dham Ki Jai. Purushottam Kshetra Jagannath Puri Dham Ki Jai. Gaur Premanande Hari Hari Bol. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to Shri Shri Guru and Gauranga. హైదరాబాద్ నుంచి ఎవరు జాయిన్ అవ్వలేదు. బిజీయా గణేష్ పూజ? ఎస్ ప్రభుజీ అవ్వచ్చు. గణేష్ చతుర్థి కదా ప్రభు, బహుశా బిజీగా ఉన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ వీక్ మనం విన్నాం చాలా అద్భుతమైనటువంటి ఘటన. రామాయణంలో 4-5 విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఘటనలు ఉన్నాయి. దాని గురించి మనం చాలా విస్తారంగా వినాలి, చదువుకోవాలి, స్మరణ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే సీతారాముల స్వయంవరం, సీతా కళ్యాణం, స్వయంవరం, సీతారాముల కళ్యాణం మహోత్సవం అదొకటి. రెండోది ఏంటంటే రామచంద్రమూర్తి ఎలాగా తల్లి కైకేయి మాట విని అడవికి వెళ్ళాలని ఎలా డిస్టర్బ్ అవ్వలేదు, ఆ యొక్క ఘట్టం. మరొకటి ఇదేంటంటే భరత్ మహారాజ్, రాముడు భరతుడి యొక్క మిలనం. అది చాలా ఫేమస్ ఘట్టం ఇది, రామ భరత మిలనం. సో వాళ్ళ పరస్పరం వాళ్ళ మీద తన ఉన్న ప్రేమ, వాళ్ళ ధర్మనిష్ట, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా వర్ణించారు. సో మనం నేర్చుకోవలసింది చాలా ఉందన్నమాట. సో భరతుడి యొక్క, నేను లాస్ట్ టైం భరత యోగం అని చెప్పాను. ఎవరైనా రిపీట్ చేయగలరా? గుర్తుందా ఎవరికైనా? భరతుడు అవలంబించిన పద్ధతి ఏమిటి, మార్గం ఏమిటి?
మనం ఎలాగా అతన్ని అనుసరించాలి అని నేను విస్తారంగా చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? భరతుడు ఏం చేశాడు? చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభు లాస్ట్ వీక్ చెప్పినట్లో భరతుడు అంటే రాముడు నేల మీద వండుకుంటే భరతుడు అదే నేల మీద నేను ఒక మెట్టు కిందికి ఉండాలి అన్న ఉద్దేశంతో గొయ్యిలో పడుకున్నారని చెప్పారు. వెరీ గుడ్. ఇంకేంటి? ఇంకేం చెప్పాను? ఇంకేంటి? ఇంకేం చెప్పాను? హరే కృష్ణ ప్రభు. అంటే శ్రీరామచంద్రుడు పాదుకుల్ని సింహాసనం మీద పెట్టి వాటికి పూజ చేసి వాటికి రోజు ఉదయం సాయంత్రం రిపోర్ట్ చేస్తూ భరత్ మహారాజు ఉండేవారు. ఇంకోటి ఏంటంటే కందమూలాలు కూడా అవి కందమూలాలు ఆయన కూడా కందమూలాలు తినేవాడు. కందమూలాలు తింటున్నారని భరతుడు కూడా అవి సేవించిండని చెప్పారు. మెయిన్ ఫిలాసఫీ ఏం చెప్పాను? ఫిలాసఫీ తత్వం ఏంటి? తత్వార్థం చెప్పండి చిదానందం గారు. So main thing is karma, karma yogam and bhakti yogam. So Bharata yata pravritti bhutanam yena sarvam idam tataha స్వకర్మణ తం అభ్యర్చ్య సిద్ధిర్విందతి మానవ. సో ఈ శ్లోకం 18వ అధ్యాయం నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ శ్లోకం ఎలాగా చాలా శ్లోకాల్లో ఉన్న భగవద్గీత సారవంతమైన శ్లోకం అనమాట. యత ప్రవృత్తి భూతానం ఏన సర్వమిదం తతః స్వకర్మణతం అభ్యర్చ్య సిద్ధిర్విందతి మానవ. సో ఈ శ్లోకంలో చెప్పింది ఏంటంటే భరతుడు ఫాలో కర్మ అంటే వేదాల ప్రకారం చేసే పనుల్ని కర్మ అంటారు. సో వేదాల్ని శాస్త్రాల్ని పాటించి శాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం నవాప్నోతి నా సుఖం నా పరమం గతిం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఆ శ్లోకం ప్రకారం ఈ ఆధునిక కాలంలో చేసే పనులన్నీ కూడా కర్మలు కాదు, కర్మలు అనమాట. సో పాపకర్మలు అనమాట ఇవి. సో అందువల్ల సో కర్మ అంటే ఏంటి మనకి తెలుసుకోవాలి. ఫస్ట్ కర్మ అంటే భరతుడు చేసిందన్నమాట. భరత యోగం అంటే మనం వేదాల్ని శాస్త్రాల్ని పాటిస్తూ చేసిన కర్మల్ని పనుల్ని కర్మ అంటారు. అది లేకపోతే
వేదాలని శాస్త్రాలని పాటించకుండా చేసే పనుల్ని వాటిని పాపకర్మలు అంటారు. సో కర్మ అంటే అదనమాట. సో చాలా మంది వేదాలని పాటిస్తుంటారు, కానీ వాళ్ళు రెండు లోపాలు ఉన్నాయి వాళ్ళ దానిలో కూడా. ఒకటి ఏంటంటే నేను చేస్తున్నాను అని అహంకారం ఒకటి. రెండోది ఏంటంటే నేను ఈ ఫలాలకి అధికారిని నేను, కర్మఫలం యొక్క అధికారం నాకే ఉన్నది, అధికారిని నేను అని ఈ రెండు భావనలతో చేసేది కర్మ అనమాట. సో అది కర్మ బంధనం అయిపోతుంది అనమాట. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కర్మయోగము అంటే వేదాలు శాస్త్రాల ప్రకారం మనం చేస్తాం పనులు, అది ఒకటి కర్మ. రెండోది ఏంటంటే నేను చేస్తున్నానని అహంకారం ఉండకూడదు. మూడోది ఏంటంటే ఫలాల్ని ఫలాసక్తి ఉండకూడదు. ఫలాన్ని త్యాగం, ఫలత్యాగం ఉంటుంది అనమాట, అది కర్మయోగం. సో మూడోది ఏంటంటే నేను చేస్తున్నాను అని అహంకారం ఉండదు. రెండోది ఏంటంటే నేను చేస్తున్నానని అహంకారం ఉండదు, అహంకారాన్ని విడిచిపెట్టేయాలి. రెండోది ఏంటంటే నేను కర్మయోగంలో ఏంటంటే నేను నాకు ఇష్టమైనటువంటి కర్మలు నేను చేస్తాను. నాకు ఇష్టం ఏదో పని, కానీ ఆ కర్మల యొక్క ఫలాన్ని త్యజిస్తాను, దాని కర్మయోగం ఉంటుంది. సో కృష్ణయోగం, భరత యోగం, భక్తి యోగం అంటే నేను చేస్తున్నానని అహంకారం విడిచిపెట్టేయడం. రెండోది ఏంటంటే నేను కృష్ణుడికి నచ్చిన పని చేస్తాను, కృష్ణుడికి ప్రసన్నం కలిగే పని నేను చేస్తాను, అది రెండోది. మూడోది ఏంటంటే కర్మయోగంలో ఫలాల్ని త్యజిస్తారు. ఇక్కడ కృష్ణయోగంలో, భరత యోగంలో, భక్తి యోగంలో ఫలాన్ని కృష్ణుడికి అర్పిస్తారు అన్నమాట. సో కృష్ణుడికి ఇచ్చేయడం, ఎందుకంటే కృష్ణుడే ఏన సర్వమిదం తతం, అన్ని అతని నుంచే వస్తాయి, అన్ని అతని మీద డిపెండ్ అయి ఉన్నాయి. యత ప్రవృత్తి భూతానా ఏన సర్వమిదం తతం. సో మనం చేసే పనులన్నీ కూడా కృష్ణుడికి అర్పణ చేయాలి, కృష్ణుడికి ప్రసన్నం కలిగే పనులు చేయాలి. సో ఆ ఫలాల్ని, కర్మఫలాలన్నింటినీ కూడా కృష్ణుడికి అర్పణ చేయాలి. సో భరతుడు ప్రతిరోజు పాదుకుల్ని పూజిస్తూ, సింహాసనం మీద పాదుకుల్ని పెట్టి పాదుకుల్ని పూజిస్తూ ప్రతిరోజు ఉదయం వచ్చి స్నాన నది చేసి ఉదయం వచ్చి అతను పాదుకులతో వేడుకునేవాడు, చెప్పేవాడు, ఈ రోజు ఈ సమస్య ఉన్నది, ఈ రోజు ఈ పని చేస్తున్నాను, ఈ పథకాన్ని ప్రకటిస్తున్నాను, అవలంబిస్తున్నాను అని అలాగా ఆ పాదుకులకి నివేదించి పాదుకుల ఆజ్ఞ తీసుకుని అతను తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడు అనమాట. ఆ తర్వాత రాత్రి వచ్చి రిపోర్ట్ ఇచ్చేవాడు, ఈరోజు ఇలా చేశాను, ఈరోజు అలా చేశాను, ఈరోజు రెవెన్యూ ఇంత, ప్రాఫిట్ ఇంత, ఇలాగా ఇవన్నీ కూడా ఈ పనులు జరిగే, ఆ పనులు జరిగే, వాళ్ళకి రక్షణ ఇచ్చాను, వీళ్ళని శిక్షించాను, ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇచ్చేవాడు అనమాట. సో రాజ్యాన్ని అంగీకరించాడు, కానీ రాజ్య భోగాల్ని అనుభవించాడు. అర్థమైందా? ఇది మెయిన్ అనమాట. సో రాజ్యాల్ని అనుభవించాడు, కానీ రాజ్య భోగాల్ని అనుభవించలేదు. అలాగా అందరూ కూడా చాలా మనం నేర్చుకోవాలి దీని గురించి. ఏంటంటే పర్టికులర్లీ గృహస్థులు నేర్చుకోవాలి. ఇది ఏంటంటే మనం సంపాదించే డబ్బంతటికి కూడా నేను ఓనర్ని కాదు, నేను అధికారాన్ని కాదు, అది కృష్ణుడి యొక్క ధనం. సో దాన్ని కృష్ణుడి సేవలో వినియోగించాలి. నేను నా కోసం నాకెంత అవసరమో అంతే తీసుకుని మిగతా అంతటిని నేను కృష్ణుడి యొక్క సేవలో వినియోగిస్తాను
అనే భావనతో వస్తారు, గడపాలి. కానీ ఇన్ని ఇళ్ళు నావే, వీళ్ళందరూ నా సొంతం, ఇన్ని కార్లు నావే, ఇంత డబ్బు నాది అనే భావన పెట్టుకుంటే కర్మబంధనంలో మళ్ళీ పడిపోయి చాలా జన్మల వరకు మళ్ళీ మనం దుఃఖాల్ని అనుభవించవలసి వస్తుంది. సో అందువల్ల భగవద్గీత నేర్చుకోవాలి. సో భగవద్గీత నేర్చుకుని వాటిని ఎలాగ మనం మళ్ళీ ఆ భగవద్గీత శ్లోకాలను ఎలా పాటించాలో సారవంతమైన శ్లోకం మీద ఆధారపడి ఉన్న భరతుడి యొక్క అతని యొక్క కర్మల్ని చూసి, అతని యొక్క ప్రవర్తన చూసి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో అందువల్ల ప్రభుపాద చెప్పారు, కౌశలం మీన్స్ ఒక భక్తుడు చాలా తెలివితేటలను ఉపయోగించి బాగా తెలివిగా ప్రవర్తించి ఈ జన్మ మృత్యు ఈ జన్మబంధ నుంచి ముక్తుడు అవ్వాలి. అందువల్ల భక్తుడు చాలా తెలుసుకోవాలి, ఎలా చాలా చాకచక్యంగా తెలివిగా పనులు చేసి ఈ కర్మబంధాల నుంచి ముక్తులై ముక్త పురుషులుగా ఎలా పనిచేయాలో మనం నేర్చుకోవాలి అని ప్రభుపాద చెప్తారు అన్నమాట. సో కౌశలం ఉద్యోగం అంటే ఇది అన్నమాట. సో అర్థమైందా? ఎవరైనా మళ్ళీ రిపీట్ చేయగలరా? చెప్పండి శ్రీనివాస్ గారు. హరే కృష్ణ ప్రభు. అదే ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అంటే ఫస్ట్ మీరు కర్మ అంటే కర్మ అని పాప కర్మకి విభజించి చెప్పారు. ఏంటి కర్మ అంటే? కర్మ అంటే వేదాలు అనుసరిస్తూ కర్మ చేస్తే అది కర్మ కింద వస్తుంది. ఫస్ట్ కర్మ వేదాలకి అనుసరించకుండా వేదాలు బోధించినట్టుగా విపరీతంగా చేస్తే అది కర్మ కింద రాదు. కరెక్టేనండి? ఆ తర్వాత కర్మలోని ఇంకా ఫర్దర్ విభజించారు. అంటే వేదాలు అనుసరిస్తూ తనకుంటూ తన కర్మ చేయడం, లేదా సొసైటీ కర్మ చేయడం, లేకపోతే అతను తన అనుభవ కర్మలు నేను నా గురించే చేసుకున్నది, అవన్నీ ఒక రకమైన కర్మ. రెండోది ఏంటంటే భగవంతుడి గురించి చేస్తూ భగవంతుడు గురించే అన్ని కర్మలు తన సంతోషం గురించి చేస్తున్నది, అది భక్తిలో వస్తుంది అని అన్నారు. మెయిన్ పాయింట్స్ మీరు విడిచిపెట్టారు. హార్ట్ విడిచిపెట్టారు. వాట్ ఆర్ ద 2 మెయిన్ పాయింట్స్? తన ఫలాన్ని త్యాగించడం. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే ఫలం తనమే అనుభవిస్తాడు. రెండోది ఏంటంటే భగవంతుడికి అర్పిస్తాడు ఫలం. మనందరికీ 2 డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ రెండింటిని మనం విడిచిపెట్టాలి. ఏంటది? ఇది నాది అని భావం, నేను చేస్తున్నాను అని, నేను చేస్తున్నానని అహంకారం, ఈ కర్మల యొక్క ఫలం నాది అని అనుకోవడం, అది కర్మలో అది పెద్ద డిఫెక్ట్ అన్నమాట. సో కర్మయోగంలో నేను చేస్తున్నానని అహంకారం విడిచిపెట్టేస్తారు, ఫలాన్ని త్యజిస్తారు. కానీ వాళ్ళకి ఆ విధంగా కృష్ణుడికి అర్పించరు. ఏదో ఒకటి ఫలాన్ని త్యజిస్తారు కానీ కృష్ణుడికి అర్పణ బుద్ధి ఉండదు అనమాట. సో భక్తి యోగంలో మాత్రం నేను చేస్తున్నానని అహంకారం ఉండదు. సో కర్మయోగంలో మాత్రం నాకు నచ్చిన పనులు నేను చేస్తాను, కానీ కర్మ ఫలాన్ని త్యజిస్తాను. ప్రభుజీ ఇది టోటల్ 3 విధానికే కదా, ఇంకెక్కువ ఉన్నాయా? సో ఒకటి కర్మ, నేను చేస్తున్నానని కర్మ అహంకారాన్ని విడిచిపెట్టాలి.
ఫల విడిచిపెట్టాలి, కర్మ యొక్క ఫలాన్ని కృష్ణుడికి అర్పించాలి. కృష్ణుడికి అర్పించాలి. ఏంటంటే అంటే నేను సమాజానికి ఫలం అర్పించిన వాళ్ళు కూడా అది తనకంటూ అర్పించడు, సమాజానికి అర్పిస్తాడు. అది సమాజానికి అర్పిస్తారు కొంతమంది. సో కృష్ణుడికి అర్పించే వాళ్ళు చాలా తక్కువ కదా. కానీ చాలా మంది ధర్మశాలలు నిర్మించడం, రోడ్లు తవ్వించడం, బావులు తవ్వించడం, ఇవన్నీ చేస్తుంటారు. హాస్పిటల్ నిర్మించడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో అదనమాట. సో వాళ్ళు క్రమముక్తి పొందుతారు, అంటే గ్రాడ్యువల్ గా పైకి వస్తారు అన్నమాట. కానీ ఈ కృష్ణ యోగంలో మాత్రం నేను చేస్తున్నానని అహంకారం ఉండకూడదు. కృష్ణుడికి ఫలాన్ని అర్పణ చేస్తాం. మూడోది ఏంటంటే నాకు నచ్చిన పనులు నేను చేయను, కృష్ణుడికి నచ్చిన పనులు నేను చేస్తాను. కర్మయోగం నాకు నచ్చిన పనులు చేసి కర్మ ఫలాన్ని అర్పణ చేస్తాను, త్యజిస్తాను. కానీ ఇక్కడ ఈ యోగంలో మాత్రం కృష్ణుడికి నచ్చిన పనులు చేయడం. అంటే రెండు విడిచిపెట్టేమంటున్నారు. అది ఐఎమ్ ద డూవర్షిప్ ని, ఐఎమ్ ద ఎంజాయర్షిప్. అర్థమైందా? అర్థమైంది. చెప్పండి ఇప్పుడు ఎవరు? శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి చెప్పండి ఇప్పుడు. అర్థమైందా మీకు? సో మరో మెయిన్ పాయింట్ ఏంటంటే రాజ్యాన్ని స్వీకరించాడు కానీ రాజ్య భోగాల్ని స్వీకరించలేదు. అర్థమైందా? సో టేకేదార్ చౌకీదార్ అన్నమాట. సో మనం గృహస్థులందరూ కూడా సంపాదించిన డబ్బుకి చౌకీదార్ కానీ ఓనర్ కాదని మనం అర్థం చేసుకోవాలి. సో మనం సంపాదించే డబ్బు అంతటికి ఓనర్ కృష్ణుడే. సో కృష్ణుడికే సేవలో ఉపయోగించాలి. సో నాకు నా ఫ్యామిలీకి ఎంత అవసరమో అంత ఉపయోగించుకుని మిగతాదంతా కృష్ణుడి సేవలో వినియోగించాలి. సో ఇది నేర్చుకోవాలి భరతుడి యొక్క గొప్ప ప్రవర్తన బట్టి. అర్థమైందా? ఇది అర్థం అవ్వకపోతే ఇంకా రామాయణం, ఈ భరతుడు రాముడు మిలనం, భరతుడి యొక్క భక్తి మనం తెలుసుకోకపోతే ఇంకా వృథాయ్ అన్నమాట రామాయణం వినడం. ఎందుకంటే మనం రామాయణం విని వాళ్ళలా మనం వాళ్ళని అనుసరించాలన్నమాట. సో రాముడు వీళ్ళందరికీ కూడా లీల, కృష్ణుడు లీల, రాముడు లీల, యూనో. సో కృష్ణుడు రాముడి లీల మాత్రం అనుసరించాలి, కృష్ణుడి లీల మాత్రం విని ఎంజాయ్ చేయాలి, అంతే. సో మనం కృష్ణుడిలాగా మనం చేయాలని మనం అనుకోకూడదు, కానీ రాముడిలా చేయాలని అనుకోవచ్చు. సో హూ ఎల్స్ కెన్ రిపీట్? ఎవరైనా చెప్పగలరా మళ్ళీ? చెప్పండి శివప్రసాద్ గారు. హరే కృష్ణ ప్రభుజీ, నేను ఇప్పుడే జాయిన్ అయిన ప్రభుజీ, క్వశ్చన్ ఏంటో ఒకసారి చెప్తారా ప్రభుజీ? భరతుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? భరతుడు చేసిన గొప్ప పని ఏంటి? భరత యోగం అని చెప్పాను కదా లాస్ట్ వీక్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి, మీరు చెప్పండి. అంటే అదే ఇప్పుడు భరత యోగం అన్నట్టు అన్నారు కదా. సో అంటే తను నిస్వార్థ బుద్ధి, అంటే అంత అయోధ్య లాంటి సుసంపక్షమైన రాజ్యాన్ని వదులుకున్నాడు. సో మనకు కూడా అలాంటి వాంఛలు అవన్నీ ఉండొద్దు అన్నట్టుగా అదొకటి నేర్చుకోవచ్చు. సో రాజ్యాన్ని స్వీకరించడు కానీ రాజ్య భోగాల్ని స్వీకరించలేదు. సో కర్తవ్య పాలన చేయాలి కానీ ఫలాన్ని ఆశించకూడదు. రైట్? సో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో అసంగోస్థ కర్మణి. రైట్? సో కర్మఫలాన్ని
అనుభవించకపోతే నేను ఎందుకు కర్మ చేయాలి అని అందరూ అడుగుతుంటారు. కానీ కర్మ చేయకూడదు అని ఆసక్తి కూడా ఉండకూడదు. ఎందుకంటే నేను ఎంజాయ్ చేయట్లేదు కాబట్టి నేను పని చేయనని. నో. సో మనం కర్మలు చేసి కృష్ణుడికి అర్పణ చేయాలి. అది రైట్. సో మెయిన్ 3 మెయిన్ పాయింట్స్ భరత యోగం అంటే నేను చేస్తున్నాను అని అహంకారం విడిచిపెట్టాలి. రెండోది ఏంటంటే కృష్ణుడికి ప్రసన్నం కలిగే కర్మల్ని నేను చేస్తాను. మూడోది ఏంటంటే కర్మఫలాన్ని అంతటిని కూడా కృష్ణుడికి అర్పిస్తాను. కృష్ణుడికి మందిరాలను నడిపించడానికి, కృష్ణుడికి డ్రెస్సులు చేయించడానికి, కృష్ణుడికి ఆభరణాలు చేయించడానికి, పెద్ద పెద్ద మందిరాలు కట్టించడానికి, కృష్ణుడి ఫంక్షన్స్ ఏర్పాటు చేసి ప్రజలకి ప్రసాదం అది పంచిపెట్టి లెక్చర్స్ అవి అరేంజ్ చేసి ఇలాగా మన ధనాన్ని అంతటిని కూడా కృష్ణుడికి అర్పించాలి. అది సో దాన్ని భరతయుగం అంటారు అన్నమాట. సో ఏ విధమైనటువంటి సో అందువల్ల భరతుడు ఎంత గొప్ప మనస్తత్వం ఉన్నవాడంటే, ఎంత సంస్కారి అంటే, ఎంత వినమ్రుడు అంటే, అతను అనుకునేవాడు నా వల్ల నా వల్ల వీళ్ళందరూ కూడా నేను ఎంత పాపాత్ముడిని కాబట్టి అందువల్ల నా ఫేస్ చూస్తే వీళ్ళు కలుషితం అయిపోతారని సో ప్రతిరోజు 2:30కి 2 గంటలకి లేచి ఎంత చలివైనా సరే సరయూ నదిలో స్నానం చేసి తొందరగా పనులు ముగించుకుని వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఋషులు మునులు వచ్చి స్నానం చేయడానికి వస్తారు కదా, అందువల్ల వాళ్ళు తన ముఖాన్ని చూడకుండా ఉండడానికి. రైట్. సో అది భరతుడి యొక్క గొప్పతనం. ఆ విధంగా నమ్రత ఉండేవాడు అతను. సో అదొకటి. సో తర్వాత రాముడు లేని అయోధ్యలో నేను ప్రవేశించనని చెప్పి ఎప్పుడు అయోధ్యలో ప్రవేశించలేదు. సో నంది గ్రామం అని 18 కిలోమీటర్లు అయోధ్యకి, అక్కడ ఉండేవాడు. సో ఇప్పటికీ కూడా అక్కడ ఆశ్రమం అది ఉన్నది, దర్శనం చేసుకోవచ్చు. సో నేను మరొక శ్లోకం చెప్పాను. అయోధ్యలో ఇంత విపత్తు రావడానికి కారణం ఏమిటి, ప్రజలకి ఇంత దుఃఖం కలగడానికి కారణం ఏమిటి, దశరథ మహారాజు సమయానికి ముందే చనిపోవడానికి కారణం ఏమిటి, సో ఈ ప్రజలు రాముడు అడవికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, వీటన్నిటికీ కారణం ఏమిటి, ఎవరు కారణం అని ప్రజలు అడిగితే భరతుడు అన్నాడు అనమాట. ఎవరికైనా గుర్తుందా? కొంచెం రాసుకున్నాను రోజు. చెప్పండి. నా మంతరాయ నాచ మాతరస్య దోషేన నా రాజన్ నాచ రాఘవస్య మత్పాప ఏవ, దాని తర్వాత పూర్తి రాయలేదు, అది నిమిత్తం ఆసిత్. సారీ, మత్పాప ఏవ అత్ర నిమిత్తం ఆసిత్ వనప్రవేశే రఘునందనస్య. రైట్. మంతర్ని నిందించడానికి కారణం లేదు, ఎందుకంటే ఆవిడ పని మనిషి కదా, ఇంతకన్నా ఏమో ఎక్స్పెక్ట్ చేయొచ్చు పని మనుషులతో. తర్వాత నా మాత అయిన నా తల్లి అయిన కైకేయికి కారణం కాదు, ఎందుకంటే తల్లి ప్రేమ కదా, తల్లి ప్రేమ అలాగే ఉంటుంది, కొడుకు కోసం ఏవైనా చేయడానికి తయారవుతుంది అని. ఆ తర్వాత రాజుని కూడా నిందించకూడదు, ఎందుకంటే అతను 2 వరాలు ఇచ్చి బద్ధుడై ఉన్నాడు కాబట్టి అతని మాట నిలబెట్టుకోవడానికి వెళ్తుంది. సో రాముడు మంచి కొడుకు కదా, సో మంచి స్టాండర్డ్ అతను ప్రజలకి చూపించాలి కదా, సెట్ చేయాలి కదా, అందువల్ల సో రాముడిని కూడా నిందించకూడదు. కానీ ఇవన్నిటికీ కారణం నా పాపాలే నా కారణం, అందువల్లే రఘునాథుడు అడవుల పాలయ్యాడు అని సో అతను అంటాడు. సో ఇది చాలా
ముఖ్యమైనటువంటి శ్లోకం రామాయణంలో. సో మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందువల్ల మనకి దుఃఖాలు కలిగినప్పుడు మనం ఎప్పుడు కూడా ఇతరుల్ని నిందించకూడదు అన్నమాట. సో మనకి మన పాపాల వల్లే మనకి దుఃఖాలు కలుగుతాయి కాబట్టి, కానీ ఇతరులు నిమిత్త మాత్రులు అన్నమాట, ఇన్స్ట్రుమెంట్స్. సో కృష్ణుడు తన ఒకరి ద్వారా మనకి దుఃఖాల్ని పంపిస్తూ ఉంటాడు. అందువల్ల వాళ్ళందరూ మనకి దుఃఖాలు కలిగించే వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రుమెంట్స్. కానీ మనం అలాగే చూడాలి. సో వాళ్ళ మీద మనకి క్రోధం ఉండకూడదు అన్నమాట, కోపం ఉండకూడదు. ఆ కోపాన్ని మనం త్యజించి కృష్ణుడి యొక్క దయ వల్ల యాక్చువల్ గా ఇంకా ఎక్కువగా దుఃఖ కలగవలసి వచ్చింది, కానీ కృష్ణుడి యొక్క దయ వల్ల మనకి యూనో ఈ తగ్గించి మనకి ఇచ్చాడు. అందువల్ల మనకి ఆ విధంగా అర్థం చేసుకుని సో ఇది భరత యోగం అన్నమాట. అర్థమైందా? సో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం, చాలా సుందరంగా వర్ణించారు రామాయణంలో. సో అది సో తర్వాత భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత సో రాముడు సీత లక్ష్మణులకి చాలా దుఃఖం కలిగిందన్నమాట. సో సో చాలా చాలా వాద వివాదాలు అవి కూడా జరిగాయి. చాలా ఇవన్నీ కూడా జరగడం వల్ల పాపం రాముడికి వాళ్ళందరికీ కూడా చాలా మానసికంగా చాలా అలిసిపోయారు అనమాట. సో చాలా ఎగ్జాస్టింగ్. సో అందువల్ల సో రాముడు కుటీరంలో ప్రవేశించిన తర్వాత ఆయనకి ఒకే ఒక్క దృశ్యం మళ్ళీ అతని మనసులో వెదులుతున్నది. ఏంటంటే కన్నీళ్ల పర్యంతమైనటువంటి ఆవిడ కౌశల్య యొక్క ముఖం అన్నమాట. సో మళ్ళీ అతను భరతుడు ఎక్కడ కూర్చుని నివేదనలు చేశాడో, ఏడుస్తున్నాడో, వేడుకుంటున్నాడో ఆ ప్రదేశాన్ని తన కాళ్ళతో తొక్కకుండా మళ్ళీ జాగ్రత్త పడుతున్నాడు అనమాట రాముడు. సో సో తన గురువు అయిన వశిష్ఠులు వారు ఎక్కడ కూర్చున్నారో ఆ ప్రదేశంలో మళ్ళీ కూర్చోవడానికి అతను వెనుకంజ వేస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా మనకి అప్పుడప్పుడు మనకి ఎక్కడైతే కొన్ని కష్టాలు కలుగుతాయో ఆ జరిగిన సంఘటనలన్నీ కూడా స్మరణకు వస్తూ మనకి చాలా బాధ కలిగిస్తుంటాయి. అందువల్ల ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేస్తే మనకి కొంచెం దుఃఖం తగ్గుతుంది అనమాట. అందువల్ల సో రాముడు సీత లక్ష్మణులు ముగ్గురు కూడా తర్జన భర్జన చేసుకుంటున్నారు ఈ చిత్రకూటంలో ఇంకా ఉండొచ్చా ఉండకూడదా అని. ఎందుకంటే చిత్రకూటం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. సో ఆ తర్వాత ఏంటంటే మరో విచారణ ఏంటంటే, ఇంతమంది సైన్యంతో భరతుడు వచ్చాడు. సో వాళ్ళందరూ ఉండడం వల్ల సో వాళ్ళు నేను గుర్రాలు అవి కూడా పేడవేయడం వల్ల అంతా కూడా ఈ ఋషులు నివసించే ప్రదేశం కాబట్టి ఇవన్నీ కూడా కలుషితం అయిపోయి అని రాముడు కొంచెం బాధపడ్డాడు అనమాట. మరో ఏంటంటే, సో అయోధ్య వాసులందరికీ కూడా రాముడు ఎక్కడున్నాడో తెలిసిపోయింది. సో అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ప్రతి వాళ్ళకి కూడా రాముణ్ణి పట్టుకోవడం చాలా సులభం అయిపోయింది అనమాట. ఎందుకంటే ప్రతి అయోధ్య వాసి కూడా గూగుల్ మ్యాప్ చేసుకున్నట్టు ప్రతి వాళ్ళ చేతుల్లో ఒకే ఉందంట. అదేంటంటే మ్యాప్. అయోధ్య నుంచి చిత్రకూటానికి ఎలా వెళ్ళాలి, ఈజీ వే, ట్రాఫిక్ ఉందా లేదా అంతా వాళ్ళు కనిపించేసుకుని ఎగ్జాక్ట్. కొంతమంది మాత్రం ఆ కుటీరం వరకు ఎలా వెళ్ళాలో ఎగ్జాక్ట్ రూట్ తయారు చేసి పెట్టేస్తారు. ఎగ్జాక్ట్ ఎక్కడ రైట్ ఎక్కడ పెట్టుకోవాలో,
అన్ని సిగ్నల్స్ స్టాండ్ ఇవన్నీ కూడా స్పెసిఫిక్ ఇవన్నీ కూడా పెట్టేసుకుని వాళ్ళందరూ కూడా చిత్రకూటం రావడం మొదలు పెట్టేశారు. సో రాముడు చాలా దయావంతుడు. సో వాళ్ళందరినీ కలియకుండా ఉండలేకపోయేవాడు. సో వాళ్ళందరికీ చెప్పేవాడు మీరందరూ రాకూడదు ఇది అదే అని. అందువల్ల సో రాముడు అనుకున్నాడు అనమాట, ఇక్కడి నుంచి మరి చిత్రకూటం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, దండకారణ్యంలోకి మరి ఇంకా వెళ్ళాలి అని. సో ఇది కూడా ఋషుల యొక్క ఆ విధంగా ఆలోచనలు రావడం, ఋషుల యొక్క సంకల్పం, అది ఋషుల యొక్క సంకల్పం కూడా ఉన్నది. ఎందుకంటే చిత్రకూటంలో సెటిల్ అయిపోతే, సో మన రామాయణం మాత్రం ఋషులు నడిపించే కథ అన్నమాట. సో విశ్వామిత్రముని, రాముడు చాలా చక్కగా అందంగా ఉండేవాడు, దశరథుడు కౌశల్య చాలా ఆనందంగా ఉండేవారు రాముడితో. విశ్వామిత్రుడు వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. సో తాటకం చంపాడు, మారీచి సుబాహుని చంపాడు, మారీచిని కొట్టించాడు. ఆ తర్వాత సీతా కళ్యాణం చేస్తాడు. సో రాముడు ఇంటివాడైపోయాడు. సో రాముడు సీత వచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా ఆనందంగా ఉంటున్నారు. కానీ మంతర్ని పంపించారు దేవతలు, రాముడిని ఎలాగైనా బయటకు తీసుకురా, అయోధ్యలో సెటిల్ అయిపోయి రాజు అయిపోతే మనకేం గతి అని. ఆ తర్వాత సో రాముడు భరతుడు మాట్లాడుకుంటూ ఉంటే కొంతమంది అదృశ్య రూపంలో అదృశ్యంగా ఉండి చూసే మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్తేజితం అయిపోయి, ఎక్కడ రాముడు భక్తవత్సలుడు భరతుడి యొక్క ప్రేమను చూసి ఎక్కడ మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోతాడో అని చెప్పి వాళ్ళు వాళ్ళని చేసుకుని భరతుడిని చెప్పాడు అనమాట, భరత నువ్వు రాముడి మాట విను, వెళ్ళిపో అయోధ్య అని. సో అదొక గొప్ప సంఘటన రామాయణంలో. సో ఇవన్నీ కూడా, సో ఇప్పుడంతా కూడా మనం అరణ్యకాండంలో ప్రవేశిస్తున్నాం. ఈరోజు అయోధ్యకాండ, మేబీ నెక్స్ట్ వీక్ అయోధ్యకాండ సమాప్తం అయిపోతుంది. ఆ తర్వాత అరణ్యకాండంలో ప్రవేశిస్తాం అనమాట. సో అరణ్యకాండం అంతా కూడా ఋషులే. సో ఒక ఋషి తర్వాత రెండో ఋషి, మొట్టమొదటి ఋషి కలిసేది ఏంటంటే అత్రి ముని. ఆ తర్వాత చాలా మంది ఋషుల్ని, సర్భంగ ముని, అగస్త్య ముని, చాలా మంది ఋషుల్ని కలుస్తూ అతను చాలా గొప్ప జర్నీ అన్నమాట. సో ఋషులు నడిపించేదే రామాయణం అని అంటారు అనమాట. సో ప్రతి చోట ఒక ఋషి వచ్చి మళ్ళీ ఆగే తీసుకెళ్తాడు అనమాట కథని. అలాగా సో సీత చాలా అందంగా చక్కగా రాముడి యొక్క పాదపద్మాల్ని అనుసరిస్తూ వెళ్ళేదన్నమాట. సో సీతకి చాలా ఇష్టమైన ప్రదేశం చిత్రకూటం. మీరు ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం ఇండియా వస్తే మాత్రం చిత్రకూటం డెఫినెట్ గా వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. చాలా అందమైనటువంటి ప్రదేశం, చాలా చాలా మంచి గోదావరి ఒరిజినేషన్ అన్నమాట. ఒరిజినల్ గా చిత్రకూటంలో ఒరిజినేట్ అయి అంతర్వాహినిగా ప్రవహించి త్రంబకేశ్వరంలో ప్రకటన అవుతుంది అన్నమాట. సో అక్కడ గుహలో ఒంగుని గుహలోకి వెళ్ళాలి. చాలా శీతలంగా ఏసీలో ఉంటుంది అనమాట. చాలా సుందరమైన ప్రదేశం. అక్కడ గోదావరి ఉత్పత్తి అయ్యే స్థానం. అక్కడ యాక్చువల్ గా చిత్రకూటంలో ఒరిజినల్ గా గోదావరి ప్రకటించింది అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రవహిస్తుంది కనబడకుండా అంతర్వాహిని. సో త్రంబకేశ్వరంలో ప్రకటన అవుతుంది అనమాట గోదావరి. సో చిత్రకూటంలో ఎన్నేళ్ళు ఉన్నారు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేటాడు. సో చాలా కొన్ని సంవత్సరాలు ఉండి ఆ తర్వాత రాముడు అక్కడికి సో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకుని ఆ తర్వాత సో సీత చాలా సపర్యలు చేసి సేవలు చేసి రాముడికి చాలా ఆనందం కలిగించదు.
ఒకసారి పెద్ద మర్రి చెట్టు వెళ్తూ వెళ్తూ అప్పుడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళుతూ ఉంటే ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుందన్నమాట. సో ఆ మర్రి చెట్టు కింద కూర్చుని సో సీత అన్నది ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అని. తర్వాత సో సీతకి చాలా ఇష్టం, రాముడికి కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు రాముడు సీత ఒళ్ళో తల పెట్టుకుని అప్పుడు సీత అతనికి తల పట్టేదన్నమాట, మసాజ్ అది చేసేది ఇదన్నమాట. సో ఆ విధంగా రాముడు సీత ఒళ్ళో తల పెట్టుకుని సీత తన తల పట్టుతూ ఉంటే కొంచెం సేపటికి చాలా సేపటి వరకు నడవడం వల్ల రాముడు అలసిపోయి అతను పడుకుండిపోయాడు అనమాట. అక్కడ పడుకుంటూ ఉంటే సో సీత మాత్రం రాముడికి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అలాగా సైలెంట్ గా ఆవిడ కూడా కదలకుండా ఆవిడ అలా కూర్చుండిపోయింది అనమాట. ఎందుకంటే చాలా సేపటి తర్వాత రాముడు రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి ఇంకా అతన్ని డిస్టర్బ్ చేయకూడదు అని. అంటే అప్పుడు ఒక కాకి వచ్చి సీత యొక్క అందాలని చూసి కాకి చాలా యాజిటేషన్ అయిపోయింది అనమాట. సో సీత అలా పడుకుంటే సో ఆ కాకి అనుకుంటున్నది అనమాట ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఏదో ఆవిడ ఋషికన్యలాగా అతను ఋషిలాగా కనిపించినా సరే వాళ్ళలో ఏదో దివ్యమైనటువంటి తేజస్సు ఉన్నది. వీళ్ళు మామూలు మనుషులు కాదు, ఈవిడ మాత్రం మామూలు సాధారణ స్త్రీ కాదు. అందువల్ల సో ఏదో ఆవిడికి చాలా అందంగా ఉన్నది అనుకుని సో వాడు ఆకర్షితుడైపోయాడు, ఆ కాకి ఆకర్షితుడు. సో ఆ కాకి ఎవరో కాదు, జయంతుడు అనమాట. సో ఇంద్రుడి యొక్క పుత్రుడు. సో యథారాజా తథా ప్రజ అని, లైక్ ఫాదర్ లైక్ సన్ అని. తండ్రి మాత్రం కాముకుడు కదా, సో అందువల్ల తండ్రి యొక్క పోలికలే వాడికి వచ్చాయి. సో అందువల్ల అతను అనుకుంటున్నాడు అనమాట, ఈ మిగతా ఋషుల్లా కాదు, ఈ ఋషి ఈవిడ ఒళ్ళో పడుకున్న ఋషి మాత్రం చాలా డిఫరెంట్, చాలా రాయల్ గా రీగల్ గా కనిపిస్తున్నాడు. రాజ్య సంస్కారాది భోగాల వైభవం ఉన్నది. ఈవిడ మాత్రం ఈ ప్రపంచంలో ఉన్న దేవలోకంలో ఉన్న అప్సరసలు అందరికన్నా కూడా అందంగా ఉన్నది ఈవిడ. సో అందువల్ల జయంతుడికి చాలా ఎక్సైట్మెంట్ వచ్చిందనమాట, ఎలాగైనా సరే ఈవిడ్ని ఎంజాయ్ చేయాలి అని. కానీ వాడికి వినాశకాలే విపరీత బుద్ధి అని వాడికి తెలీదు వీళ్ళెవరో ఈవిడెవరో. సో మిణుగురు పురుగులు దీపాలను చూసి ఆకర్షితులు అయిపోయి దీపాలను పడి ఎలాగ చచ్చిపోతారో అలాగా వీడు కూడా వీడికి తెలీదు ఏం చేస్తున్నాడో, ఏ విధంగా డేంజర్ జోన్ లో ఎలా ఎంటర్ అవుతున్నాడో వీడికి తెలియట్లేదు అనమాట. సో ఆ కాకి దగ్గరికి వచ్చి కొంచెం సీతని రెక్కలు రేపాడిస్తూ సీతని డిస్టర్బ్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. ఆ తర్వాత సీతని డిస్టర్బ్ చేస్తుంటే ఎవరా వీడు అనుకుంటే ఇది కాకే కదా అనుకున్నది ఆవిడ. కానీ ఈ కాకి యొక్క ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది అనమాట ఆవిడకి. ఏమిటి కాకి ఎలాగా ఇలా చేస్తున్నాడని. తర్వాత ఎందుకంటే కాకులు మనుషులతో భయపడతాయి, మనుషులంటే భయపడతాయి. అటువంటిది భయపడకుండా నన్ను అటాక్ చేయడం ఏంటి, నన్ను
ఇలాగా కామంతో చూస్తున్నాడు అనుకున్నది ఆవిడ. నన్ను కామంతో ఎందుకు చూస్తున్నాడు వీడు, ఈ కాకి ఏమిటి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నది అని. తర్వాత సో ఆవిడేం చేయలేకపోయింది, ఎందుకంటే ఏమైనా అంటే రాముడు పడుకుని ఉన్నాడు, అందువల్ల రాముడు పీస్ఫుల్ గా శాంతిగా పడుకున్నాడు కాబట్టి అతన్ని డిస్టర్బ్ చేయకుండా అతన్ని డిస్టర్బ్ చేయకుండా చేయడం ఆవిడికి ఇష్టం లేకపోయింది అనమాట. అందువల్ల సో ఆవిడేమి చేయకపోతే తరమకుండా ఉంటే సో ఆ కాకి మరింత ధైర్యం వచ్చి ఈవిడేం చేయలేదులే అని మరింత దగ్గరగా రావడం మొదలు పెట్టాడు ఆ కాకి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉష్ ఉష్ అని చెప్పి కాకిని బెదిరించి పారదోలకి ప్రయత్నించింది. కానీ ఆవిడ ఆశ్చర్యం కలిగింది, వాడి కళ్ళల్లో ఉన్న ఎక్సైట్మెంట్ చూసి ఆశ్చర్యపడింది, ఏమిటి భయపడలేదు ఏమిటి అని. అంటే అప్పుడు కొంచెం మరింత ధైర్యం వచ్చేసి సీత యొక్క భుజాల మీద కూర్చున్నాడు అనమాట. కూర్చుని సో సీత కొంచెం కంగారు పడింది. సో మళ్ళీ ఎగిరిపోయి మళ్ళీ కొంచెం సేపు తర్వాత వచ్చి మళ్ళీ భుజాల మీద కూర్చున్నాడు కూర్చుంది అనమాట ఆ కాకి. తర్వాత సో సీతకి అర్థం కాలేదు ఏం చేయాలో. ఒకటి ఏంటంటే నన్ను సీతని అటాక్ చేస్తున్నాడు ది కాకి, మరొకటి ఏంటంటే రిటాలియేషన్ చేస్తే ఏమైనా చేస్తే రాముడు నిద్రభంగం అవుతుంది, రాముడు అతన్ని డిస్టర్బ్ చేయడానికి ఆవిడకి ఇష్టం లేదు. అందువల్ల సో సీత ఏం చేయట్లేదు అని చెప్పి ఆ కాకి మరింత ధైర్యం వచ్చేసి మనం ఏదైనా తప్పు చేయాలి అని అనుకున్నప్పుడు 2 సిగ్నల్స్ వస్తాయి. ఏమిటో తెలుసా? ఒకటి స్టాప్, రెండోది రిటర్న్. స్టాప్ అండ్ రిటర్న్ సిగ్నల్ మనకు వస్తాయి. ఆ 2 సిగ్నల్స్ ని మిస్ చేసిపోతే మరి ఇంకా పాపకరం చేసేస్తాం, అవునా? ఆ తర్వాత సో ఈ 2 సిగ్నల్స్ ఈ కాకి యొక్క ఫ్రెండ్స్ ఇస్తున్నాయి, ఇంకా వదిలే ఇంకే చేయొద్దు, వీళ్ళు సామాన్యులు కాదు, కాకులు బెదిరించాయి. కానీ మిస్ అయిపోయాడు ఆ సిగ్నల్స్, స్టాప్ రిటర్న్. అందువల్ల సో మరింత ధైర్యం చేసి ఇంకా మరో సాహసం చేయాలి అని చెప్పి సాహసం చేస్తాను, నా ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేస్తాను, చేయను, నా స్వర్గలోకంలోకి వెళ్ళిపోయి ఇలా చేశాను అని సో మరింత చేసుకుని భుజాలు కాకుండా ఇప్పుడు ఆ సీత యొక్క ముఖం మీద ఎగరడం మొదలు పెట్టాడు, ముఖం దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత మరింత సాహసం చేసి ఆవిడ యొక్క వక్షజాల మీద కొంచెం కొరకడం మొదలు పెట్టాడు అనమాట. కొరకడం మొదలు పెడితే సో సీతకి చాలా ఆశ్చర్యం వేసింది వీడి సాహసం చూసి, ఈ కాకి యొక్క సాహసం చూసి. తర్వాత సీత కొంచెం ట్రై చేసింది బెదిరించడానికి, బెదరగొట్టడానికి. మళ్ళీ వచ్చి ఆవిడ యొక్క చెస్ట్ మీద మళ్ళీ ప్రహారం చేస్తే ఆవిడికి చాలా దుఃఖం కలిగి, చాలా బాధ కలిగి దాని నుంచి రక్తం పారడం మొదలుపోయింది అనమాట. సో తర్వాత ఆ రక్తం పారడం వల్ల రాముడి మీద కొంచెం రక్త బిందులు పడడం వల్ల రాముడికి మెలకువ వచ్చింది అనమాట. సో చాలా వేడి రక్త బిందులు పడ్డం అతని బుగ్గల మీద పడ్డం వల్ల అతనికి వెంటనే మేల్కొన్నాడు అనమాట. సో రాముడికి చాలా దుఃఖం కలిగింది, ఆశ్చర్యం వేసింది, దిగ్భ్రాంతుడు అయిపోయాడు అనమాట రాముడు. సీత యొక్క చెస్ట్ మీద నుంచి ఇంత రక్తం కారడం చూసి వెంటనే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు, సీత సీత
ఎవరికి ఎంత ధైర్యం కలిగింది నీకు ఇలాగా యూనో గాయపరచడానికి అని. కానీ ఆ రాముడి యొక్క కోపాన్ని ఈ వీడు జయంతుడు గ్రహించలేదన్నమాట. సో మళ్ళీ సీత దగ్గరికి వచ్చాడు వాడు. సీత దగ్గరికి వస్తే అప్పుడు రాముడు చూశాడు, ఓహో ఈ వీడి యొక్క పని, ఈ కాకి యొక్క పని అని. అందువల్ల కొంచెం సో రాముడు మేలుకోవడం చూసి కొంచెం దూరంగా ల్యాండ్ అయ్యాడు జయంతుడు. అప్పుడు రాముడు ఒక గడ్డి పరకను తీసి బ్రహ్మాస్త్ర మంత్రం జపించి ఆ గడ్డి పరకని కాకి మీద విడిచిపెట్టాడు. సో అదే అంటారు కదా, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అని సామెత ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అదనమాట. సో తర్వాత బ్రహ్మాస్త్రం విడిచిపెడితే అగ్నిలు ప్రజ్వలిస్తూ ఆ బ్రహ్మాస్త్రం జయంతుడు వెంటపడ్డాడు అనమాట. సో వెంటపడితే సో ఆ సూర్యుడిలాగా వెలిగిపోతున్నది ఆ బ్రహ్మాస్త్రం. ఎంత చాలా వేడి కలిగిస్తూ శరీరానికి తాపం కలిగిస్తుంది అనమాట. సో యాక్చువల్ గా రాముడి యొక్క ఉద్దేశం కాదు, రాముడికి తెలుసు వాడు ఎవడో ఇంద్రుడి యొక్క కుమారుడని. సో రాముడికి చంపడం ఇష్టం లేదు, కానీ భయపెట్టాడు. జస్ట్ లైక్ సుదర్శన్ చక్రం సో అంబరీష్ మహారాజ్ అఫెండ్ చేస్తే యాక్చువల్ గా కృష్ణుడు సుదర్శన్ చక్రాన్ని తన దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఎందుకంటే అంత ప్రేమ అంబరీష్ మహారాజ్ అంటే. సో కానీ ఎప్పుడైతే వాడు దుర్వాసముని పెద్ద బ్రహ్మరాక్షసుని సృష్టించి అంబరీష్ మహారాజుని చంపడానికి ప్రయత్నించాడు. సో సుదర్శన్ చక్రం ఆ బ్రహ్మరాక్షసుని చంపేసి దుర్వాసముని వెంటపడ్డాడు. కానీ ఒక నిమిషంలో చంపేయచ్చు, కానీ చంపలేదు, రైట్. సో ప్రపంచం అంతా తిరిగింపు చేశాడు అనమాట సో సుదర్శన్ చక్రం. సో అలాగే ఇక్కడ బ్రహ్మాస్త్రం కూడా ఒక నిమిషంలో చంపేయచ్చు, కానీ బ్రహ్మాస్త్రం చేసి చేయడం మొదలుపెట్టింది అనమాట, వెంటపడడం వెంటపడడం చాలా దగ్గరికి వచ్చేసి చంపేస్తాడు అనుకునేవాడు, కానీ జయంతుడు తప్పించుకునేవాడు. సో ఆ విధంగా సో పరిగెడుతూ ఆ చిత్రకూటంలో ఉన్న ఒక పెద్ద ఋషి దగ్గర వెళ్ళి తలుపులు గట్టిగా బాధలో మొదలుపెట్టాడు. సో బాధలు మొదలు పెడితే సో ఆ ఋషి తలుపు తెరిస్తే వెంటనే శరణు అని జయంతుడు అతని కాళ్ళ మీద పడ్డాడు. సో ఆ ఋషి అనుకున్నాడు, నన్ను శరణు పెడుతున్నాడు కాబట్టి నేను శరణ్ ఇవ్వాలి అని అనుకుంటే వెంటనే అతనికి తెలిసింది రాముడు వేసిన బ్రహ్మాస్త్రం, అందువల్ల నేను వాడు చెప్పేశాడు అనమాట, వెళ్ళు గెట్అవుట్ అని. సో ఎలాగో అలాగా బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకుని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, తన తండ్రి అయిన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సో ఎలాగోలాగో దుఃఖంతో తను చేసిన పనులన్నీ విస్తారంగా చెప్పి నన్ను కాపాడు అని వేడుకున్నాను అనమాట. అంటే ఇంద్రుడు చెప్పాడు, రాముడు తప్ప ఇంకెవరు నేను రక్షించలేరు, వెళ్ళిపో అని. ఆ తర్వాత తండ్రి కూడా పవర్లెస్ అని, శక్తిహీనుడు అని తెలుసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు కూడా చెప్పేశాడు, నేను రక్షించలేను అంటే. అప్పుడు సో శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడు కూడా నిరాకరించాడు, నువ్వు వెళ్ళు ఎందుకని. సో సో దెన్ శివుడే చెప్పాడు అనమాట, నువ్వు మళ్ళీ వెళ్ళు, రాముడి దగ్గరికి వెళ్ళు, రాముడు శరణాగత వత్సలుడు, అతను నువ్వు అతన్ని వేడుకుంటే అతను శరణిస్తాడు, అందువల్ల నువ్వు అతని దగ్గరికే వెళ్ళు అని. సో ఇంత సేపటి నుంచి
ఇంద్రలోకం వెళ్ళి తర్వాత ఇక్కడ అక్కడ తిరిగి బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మలోకం నుంచి శివలోకం వెళ్ళి శివలోకం సో పాపం చాలా అలసిపోయాడు జయంతుడు. ఆ తర్వాత ఎలాగో అలాగా కష్టపడి ఆ కాకి రూపంలో ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. సో కాకి రూపంలోనే వెళ్ళి కొంచెం దూరంగా పడ్డాడు అనమాట రాముడి దగ్గరికి. సో రాముడి దగ్గరికి వచ్చి పడ్డాడు అనమాట. సో రాముడు సీత ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. సో బ్రహ్మాస్త్రం వాడి నెత్తి మీద తిరుగుతుంది. సో రాముడి సో బ్రహ్మాస్త్రం వెయిట్ చేస్తుంది రాముడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కోసం, ఏం చేయాలి ఇప్పుడు అని. సో పాపం అలిసిపోయి ఆ కాకి మూర్చిపోయాడు అనమాట. మూర్చిపోతే అప్పుడు సీతామాతకి దయ కలిగి కరుణ చూపించి ఆ కాకి మీద దయ చూపించి సో ఆవిడ అనుకున్నది అనమాట, రాముడు శరణం వేడుతున్నాడు కానీ సరిగ్గా శరణు పొందలేదు అని చెప్పి దయ చూపించి ఎందుకంటే దూరంగా పడిపోయాడు కదా, సో కాళ్ళ దగ్గర పడలేదు. అందువల్ల సీత చాలా దయ చూపించి తన కోమలమైనటువంటి హస్తాలతో ఆ కాకిని పట్టుకుని ఎంతో ప్రేమతో రాముడి యొక్క పాదాల దగ్గర పెట్టింది. అందువల్ల సో రామాయణంలో ప్రతి ఒక్క కాండంలో భక్తులు సో రామానుజ అంటారు అనమాట, రామాయణం ఏంటంటే శరణాగతి గద్యం. సో ప్రతి ఒక్క కాండంలో అరణ్యకాండం, బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, ప్రతి ఒక్క కాండంలో కూడా మనం ఎవరో ఒకరు భక్తులు రాముడి దగ్గరికి వచ్చి శరణ పొందుతుంటారు అనమాట. సో సీత కరుణించి రాముడి యొక్క పాదాల మీద పడేసి సో రాముడిని వేడుకుందనమాట. సో పాపం ఏదేనో సో రాముడు వెంటనే సీత యొక్క మనస్సు హృదయంలో యొక్క ఆవిడ కోరికలను అర్థం చేసుకుని సో ఎందుకంటే రాముడు ఎప్పుడు కూడా సీత యొక్క ప్రేమ ముందు తల వంచుతాడు అనమాట. సో అప్పుడు అతను డిసైడ్ చేసుకున్నాడు, నేను ఈ కాకాసురు అంటారు అనమాట. కాకాసుర కథ చాలా చాలా ఇంపార్టెంట్ ఘట్టం. ఎందుకంటే మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే సీత యొక్క దయ లేకుండా రాముడి యొక్క శరణం మనకి దొరకదు అనమాట. సో మొట్టమొదట వాడు డైరెక్ట్ గా రాముడు యొక్క పాదాల దగ్గర పడ్డాడు, కానీ రాముడు మాత్రం శరణ్ ఇవ్వలేదు. కానీ సీత ఎప్పుడైతే పురుషకారం అంటారు, శ్రీ వైష్ణవులు అంటారు పురుషకారం. సో శ్రీ వైష్ణవ లక్ష్మీ కటాక్షం లేకుండా నారాయణుడి శరణ దొరకదు. సో అందువల్ల సీత యొక్క దయ లేకుండా మనకి సో రాముడి యొక్క శరణం మనకి దొరకదు అనమాట. సో రాముడు ఇప్పుడు కొంచెం అతనికి కన్ఫ్యూజన్, ధర్మ సంఘటన ఏంటంటే ఇప్పుడు బ్రహ్మాస్త్రం వైపు చూస్తున్నాడు, జయంతుడి వైపు చూస్తున్నాడు, సీత వైపు చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే రాముడు ఒకసారి అస్త్రాన్ని ప్రయోగిస్తే మాత్రం అది దాన్ని లక్ష్యాన్ని ఛేదించకుండా వెనక్కి రాదు. అందువల్ల ఆల్రెడీ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. సో ఏదో ఒకటి నష్టం చేసి రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే సీత అంటున్నది వీడికి శరణ్ ఇవ్వని. సో అందువల్ల వాడిని చంపకూడదు. మళ్ళీ బ్రహ్మాస్త్రం ఆల్రెడీ ప్రయోగించాడు కాబట్టి వేస్ట్ అవ్వకూడదు. అందువల్ల కన్ను తీస్తాడు. అందువల్ల కాకులకి ఒక కన్ను ఉండదు, తెలుసా? సో కాకులకి ఒకే కన్ను ఉంటుంది.
అదనమాట. సో అందువల్ల సో దీని యొక్క ఇది ఒక విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. ఆ తర్వాత సీత హనుమంతుడిది కలిసింది కదా. ఆ తర్వాత యాక్చువల్ గా ముద్రిక ఒకటి అప్పుడు సీత రాముడికి ఆ నావికుడికి ఇస్తుంటే ఇవ్వాలని చెప్పి రాముడు తీసుకుంటాడు. కానీ రాముడు సీతకి మళ్ళీ వెనక్కి ఇవ్వలేదు. సో సీత అడగదు, వాడికి బోటువాడికి ఇవ్వలేదు కదా, నాకు వెనక్కి ఇచ్చేయని. సో సీత ఎప్పుడు అనుకుంటుంది అనమాట, రాముడు ఏం చేసినా సరే చాలా గంభీరంగా ఉంటాడు కదా, ఏం చేసినా సరే ఏదో ఒకటి అర్థం ఉంటుందని. అందువల్ల సీత అడగలేదు. ఆ ఉంగరాన్ని సీతకి పంపిస్తాడు హనుమంతుడి ద్వారా. అలాగే ఈ సంఘటన కూడా చాలా ఇంపార్టెంట్ ఘటన. ఎందుకంటే హనుమంతుడు సీతను కలుస్తాడు. సో రాముడికి కన్ఫర్మ్ ఎలా చేయాలి, సీతని కలిశాను అని అంటే అప్పుడు సీత ఈ స్టోరీ చెప్తున్నాను. నాకు రాముడికి తప్ప ఈ స్టోరీ ఎవరికి తెలీదు. అందువల్ల నువ్వు వెళ్ళి చెప్పు, అయ్యో రామా, సీత అడుగుతున్నది, ఆ రోజు కాకి నన్ను అటాక్ చేసిందని బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టావు కదా, ఇప్పుడు ఇంత పెద్ద ఘోరమైనటువంటి ప్రమాదంలో నేను చిక్కుకుంటే నువ్వెందుకు ఉపేక్షిస్తున్నావు? ఆ రోజు కాకి మీద ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఏమిటి ఆరిపోయిందా? ఎందుకు రాముడు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు? నా మీద ప్రేమ తగ్గిపోయిందా? ఆ రోజుల్లో అంత ప్రేమ ఉండేది, కాకి వచ్చి నన్ను హర్ట్ చేసిందని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. అలాగా అటువంటిది ఈ రావణాసురుడు ఇంత ఘోరంగా నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొస్తే అతను రాముడు ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని సీత అడుగుతుంది అనమాట. నువ్వు వెళ్ళి చెప్పు, రాముడు ఈ స్టోరీ విన్నాక అతనికి కన్ఫర్మ్ చేసుకుంటాడు నన్ను, సీతను నువ్వు కలిసేవని. ఎందుకంటే నాకు రాముడికి తప్ప ఇంకెవరికి తెలియదు ఈ స్టోరీ. అప్పుడు లక్ష్మణ్ లేడు, అందువల్ల నువ్వు వెళ్ళి చెప్పు అని. సో ఇది చాలా, సో అదొకటి ముఖ్యమైనటువంటి. మరొకటి ఏంటంటే ఎవరికైనా శరణు కావాలి అంటే సీత ద్వారా వెళ్ళాలి. సీత దయాలు చూపించకుండా మనకి ఎవరికి శరణు దొరకదు. అది రెండోది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఎవరికైతే శరణు ఇవ్వకూడదు అని అనుకుంటాడో రాముడు, వాళ్ళ దగ్గరికి సీతని రానివ్వడం. సో అందువల్లే కరదూషణాదుల్ని చంపడానికి వచ్చినప్పుడు రాముడు లక్ష్మణుడికి చెప్తాడు, సీతను తీసుకెళ్లి గుహలో దాచిపెట్టే. ఎందుకంటే సీత చూస్తే వీళ్ళందరూ చావరని. అదో పెద్ద రహస్యం రామాయణంలో. ఎందుకు రాముడు మనం వింటాం 14,000 రాక్షసుల్ని కరదూషణాదుల్ని చంపడానికి రాముడు ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? అదో పెద్ద రహస్యం. సో ఇదొకటి. తర్వాత మరో కారణం ఉంది, ఆ కథ వచ్చినప్పుడు నేను చెప్తాను. కానీ ఇదొకటి అనమాట. సో రామాయణంలో అంతా ఇదొకటి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. సో సీత చూస్తే రాముడు చంపలేడు. అందువల్ల ఎవరినైతే చంపాలి అని అనుకుంటాడో అప్పుడు సీతని దాచిపెట్టిస్తారు. అది. సో సీతా కాన్షియస్ ఎంత అంటే రావణాసురుడికి, అందువల్ల రాముడికి కొంచెం కష్టం కలిగింది అనమాట రావణాసురుని చంపడానికి. ఎందుకంటే రావణాసురుడి హృదయంలో సీత ఎప్పుడు కూడా నివసిస్తున్నది అనమాట. సో అటువంటి సీతా కాన్షియస్ సీతని హృదయంలో పెట్టుకున్న రావణాసురుడికి హృదయాన్ని ఛేదించడానికి రాముడికి అవట్లేదు అనమాట. అంటే అప్పుడు చెప్తారనమాట, ఎలాగైనా సరే సీతని మర్చిపోయేటట్టు చెయ్యి. ఎప్పుడైతే సీతని మర్చిపోతాడో, ఎప్పుడైతే హృదయంలోంచి సీతను తీసేస్తాడో అప్పుడు బాణం వేస్తే చేస్తాడని
అంటే అప్పుడు ఏదో అది చేసి అలాగా వాడి చంపాల్సి వస్తుంది అనమాట. అది పెద్ద రహస్యం. సో ఇదనమాట. సో ఇది మరొకటి నెక్స్ట్ వీక్ ఒక చిన్న అయోధ్యకాండం కంప్లీట్ అవుతుంది. తర్వాత అరణ్యకాండంలో ప్రవేశిస్తాం. సో దండకారణ్యంలో ప్రవేశిస్తారన్నమాట సీతారాములు లక్ష్మణులు. సో అది రామాయణం. సో దండకారణ్యం వీరధుడు అనే రాక్షసుని చంపడం. సో మొట్టమొదటిది అత్రి అనసూయల్ని కలియడం. అదో పెద్ద అద్భుతమైనటువంటి ఘటన. మన చాలా తత్వం దాగిబడి ఉన్నదన్నమాట. సో ప్రతి కథలోనే కూడా తత్వం ఉన్నదన్నమాట. సో మనం ఏంటంటే నివృత్త తర్షైర్ ఉపగీయమానాత్ భవవచ్యుతి శ్రోత్ర మనోభిరామాత్ యదుత్తమ శ్లోక గుణానువాదాత్. ఈ శ్లోకం 10వ స్కందం భాగవతంలో ఉన్నది కదా. అది దాని మనోభిరామాత్ అంటే ప్రభుపాద అర్థం చెప్పారనమాట. మనోభిరామాత్ అంటే ఏంటంటే మనకి కృష్ణుడి యొక్క రాముడి కథలు విన్నప్పుడు చెవులకి ఆనందం కలిగిస్తాయి. అదొకటి. మనోభిరామాత్ అంటే మనం కృష్ణుడి యొక్క రాముడి యొక్క లీలలు వెనకాల దాగి ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుంటే మనస్సుకి ఆనందం కలుగుతాయి. సో మనోభిరామాత్ శ్రోత్ర మనోభిరామాత్ అంటే అది అర్థం అనమాట. మనం జస్ట్ వింటే రామకథ కృష్ణ కథ వింటే మనకి చెవులకి ఆనందం కలుగుతాయి. కానీ వీటి వెనకాల ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుంటే, మీనింగ్ అర్థం చేసుకుంటే మనకి మనస్సు కూడా ఆనందం కలుగుతాయి. సో ఈ విధంగా మనం మనకి ఈ ప్రపంచంలో మళ్ళీ జన్మెత్తడానికి కారణం ఏంటి? మనస్సే కదా, మనస్సుల యొక్క కోరికలే. సో మనం ఎప్పుడైతే కృష్ణుడి యొక్క లీలలు మనం అర్థం చేసుకుని, కృష్ణుడు తత్వాన్ని అర్థం చేసుకుని మనస్సుకి ఎప్పుడు ఆనందం కలుగుతుందో ఆ ఆనందంలో కర్మలు చేయమన్నమాట. అప్పుడు మనకి ముక్తి కలుగుతుంది. అదనమాట. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నేను లేట్ జాయిన్ అయ్యాను ప్రభుజీ. కొంచెం కాకాసుర డిఫరెంట్ కదా, జయంతును డిఫరెంట్ ఒకరేనా వాళ్ళు? కాకాసుర జయంతుడు వాళ్ళే, ఇంద్రుడి యొక్క కొడుకు అనమాట. వాళ్ళు కాకాసుర అంటేనే జయంత లేకపోతే డిఫరెంటా ప్రభు? వాడే జయంతుడు, డిఫరెంట్ కాదు. జయంతుడే కాకి రూపం ధరించి సీతను బాధపెట్టాడు అన్నమాట. మరి ఇంకో అధ్యాత్మ రామాయణంలో కాకాసురు రామాయణం చెప్తారు. ఆ కాకాసురే ఈ కాకాసుర ప్రభు? ఐ డోంట్ సమ్ ఆ కాకి వేరు. ఓకే ప్రభు. ఒక ఋషి కాకేయడం అనమాట. అది జగన్నాథ్ పురిలో చెట్టు పైన కూర్చొని స్టోరీ చెప్తాడు. ఆ కాకి వేరు కదా ప్రభు? ఇది కాకాసుర. ఓకే. వీడు జయంతుడు సీతను ఇబ్బంది పెట్టాడు. హరే కృష్ణ ప్రభుజీ. రామనామాన్ని తారక మంత్రం అంటారు ఎందుకని? ఏమన్నా కొంచెం? తారక మంత్రం అంటే చాలా మంత్రాలు ఉన్నాయి, కానీ రాముడు చాలా విష్ణు ఓం నమో భగవతి వాసుదేవ, ఓం నమో నారాయణాయ, ఇవన్నీ కూడా చాలా మంత్రాలు ఉన్నాయి. కానీ కొన్ని మంత్రాలు మాత్రం అభిష్ట మంత్రాలు, రెండోది అభిసారిక మంత్రాలు, మూడోది తారక మంత్రం. సో అభిష్ట మంత్రం అంటే మన కోరికలు తీర్చేవి మంత్రాలు. అభిసారిక మంత్రం అంటే శత్రువుల్ని చంపేవి అన్నమాట. ఎవరైనా శత్రువులు చంపాలి అనుకుంటే కొన్ని మంత్రాలు జపిస్తే శత్రు నాశనం అవుతుంది. సో రాముడి మంత్రం మాత్రం తారక మంత్రం. అంటే ఈ భౌతిక జగత్తు నుంచి మనకి ముక్తి కలిగించే మంత్రం అన్నమాట. తారక నామం కోరిన వెంటనే ధన్యుడనైతిని ఓ రామ అని పాడతారు కదా రామదాస్. సో ఇది తారక మంత్రం. సో కృష్ణుడు మాత్రం ప్రేమ మంత్రం అన్నమాట. సో అందువల్ల మాయాదేవి
హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చి చెప్తుంది అనమాట. ఏంటంటే నేను మాయాదేవి దుర్గాదేవి కదా, సో దుర్గాదేవి నేను మా భర్త నుంచి తారక మంత్రాన్ని నేను స్వీకరించాను. సో ఎప్పుడు కూడా రామ రామ అని శ్రీరామ అని నేను జపిస్తుంటాను. కానీ ఇప్పుడు కృష్ణుడే స్వయంగా వచ్చి చైతన్య మహాప్రభు రూపంలో హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి కృష్ణ ప్రేమ ఇస్తున్నాడని నేను విన్నాను. దయచేసి కృష్ణ మంత్రంలో ఇనిషియేషన్ ఇవ్వు అంటే అప్పుడు హరిదాస్ ఠాకూర్ మాయాదేవికి కృష్ణ మంత్రంలో ఆవిడ అతను దీక్ష ఇస్తాడన్నమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. అనుద్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ, ఈ కాకాసురుడు ఈ సంఘటన అది పర్ణకుటీరులోనే జరిగింది అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? పంచవటిలో పంచవటిలోనే ఎక్కడ జరిగిందో జరిగింది కదా. ఓకే ఓకే ప్రభు. టెక్నికల్ ఓకే ప్రభు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్ ఘటన. ఎక్కడ జరిగిందో ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి కదా. సో చాలా మంది చాలా డిఫరెంట్ గా రాయడం మొదలు పెట్టారు. సో రామాయణం అంటే భాగవతం 5000 years కదా. సో వర్షన్స్ చాలా తక్కువ భాగవతానికి, కానీ రామాయణానికి కొన్ని వేల మంది రాశారు. ప్రభుజీ ఒక డౌట్. మీకు తెలుసా హనుమంతుడు రామాయణం రాశాడు? తెలుసా మీకు స్టోరీ? అవును ప్రభుజీ. ఎంతమంది తెలుసు? శివప్రసాద్ గారు మీకు తెలుసా? హరే కృష్ణ. విన్నారు ప్రభుజీ, హనుమంతుడు కూడా రాశారు అని విన్నాను ప్రభుజీ. సో ఎంత చక్కగా రాశాడంటే రాముడికి ఇచ్చాడు అనమాట. హనుమంతుడు రామాయణం రాసి రాముడికి ఇచ్చాడు, ఏమైనా మీ ఒపీనియన్ ఇవ్వండి అని. అంటే రాముడు ఏమి మాట్లాడలేదు. సో రెండో రోజు మళ్ళీ వచ్చి రామ చదివారా మీరు రామాయణం, నేను రాసిన రామాయణం అంటే రాముడు ఏం మాట్లాడలేదు. మళ్ళీ మూడో రోజు వచ్చి అడిగాడు హనుమంతుడు, సో రామ నువ్వు చదివా రామాయణం, నీ ఒపీనియన్ ఏంటి అని. అంటే రాముడు ఏం మాట్లాడలేదు. పాప హనుమంతుడికి దుఃఖం కలిగి ఏదో నేనేం తప్పు రాసేనా అని అనుకుని సముద్రంలో విసిరేస్తాడనమాట. విసిరిస్తే అప్పుడు దగ్గర వచ్చి అప్పుడు రాముడు మాట్లాడాడు, అయ్యో హనుమంత, నువ్వు రాసిన రామాయణంలో తప్పు ఏమిటి, నువ్వు అంత విద్వాంసుడివి, కానీ నువ్వు రాసిన రామాయణం సర్వశ్రేష్టమైన రామాయణం. కానీ మేము ఆల్రెడీ మాట ఇచ్చాం వాల్మీకి, నువ్వు రాసిన రామాయణం భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటాయని. అటువంటిది నువ్వు రాసిన రామాయణం అందరూ చదువుతారు, కానీ వాల్మీకి రామాయణం ఎవరు చదవరు, మేము ఇచ్చిన వరాలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందువల్ల నేనేం మాట్లాడలేదు. ఇట్స్ ఓకే అంటే పాపం అప్పుడు ఓకే, ఆ రామాయణమే కాళిదాసుకి దొరికింది అంటారు కొన్ని శ్లోకాలు. ప్రభు ఒక జనరల్ క్వశ్చన్, ఇప్పుడు రామాయణం అంతా మనం స్టోరీ అంతా మనం విన్న తర్వాత అదే మళ్ళీ మన మహాభారతం వచ్చేప్పటికి ఇందులో ఒక అంటే జనరల్ ఎవరో క్వశ్చన్ అడిగారు నాకు. ఇప్పుడు జనరల్ సతీ సగమం జరుగుతుంది అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యకి కూడా వెళ్ళాలని మహాభారతంలోని పాండు మహారాజు, మాధురి, అలాగే గాంధారి, నెక్స్ట్ మళ్ళీ కూడా అలా చాలా జరుగుతాయి మహాభారతం వచ్చేప్పటికి. కానీ రామాయణంలో అలాంటి సిట్యుయేషన్ ఏమి లేవు. అలాంటి సన్నివేశాలు ఎక్కడ ఉన్నాయా రామాయణంలో? లేదు కదా అక్కడ. అంటే ఇది అలా అంటారు, ఇది ఈవిల్, ఇది ఎలా, ఇది తప్పు, ఇది రాంగ్, రిఫార్మేషన్ తీసుకొచ్చాము అది ఇది అని అంటారు కదా అందరూ. సతీ సహగమనం వాలంటరీ, అవి ఎప్పుడూ ఉన్నది. ప్రభుపాద చెప్పారు, నేను చూశాను నా కళ్ళతో, రాజస్థాన్ లో ఒక ఆవిడ
సమాగమనం పొందింది అని ఒక పొరపాటులో ప్రభుపాద రాస్తారు. సో సతీ సహగమనం ఎప్పుడూ ఉన్నది. రామాయణంలో డిస్క్రైబ్ చేయలేదంటే లేదని కాదు. అంటే ఇప్పుడు దశరథ మహారాజ్ చనిపోయిన తర్వాత, లేకపోతే శరీరం విడిచిన తర్వాత, లేకపోతే రావణుడు చనిపోయిన తర్వాత, లేకపోతే సుగ్రీవుడు కాదండి, కంపల్సరీ కాదు. ప్రభుపాద చెప్పారు. మీకు జయదేవుడు పద్మావతి స్టోరీ తెలుసా? జయదేవుడు పద్మావతి స్టోరీ తెలుసా? ఏ జయదేవుడు చెప్తారు? జయదేవ్ గోస్వామి. జయదేవ్ గోస్వామి తెలుసు 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 తెలుసు. సో ఆవిడికి ఎంత ప్రేమ అంటే భర్త పోయాడని వార్త వినగానే ప్రాణం వదిలిపెట్టిస్తుంది. అలాగా కొంతమంది ఆడవాళ్ళు ఉండేవారండి. భర్త లేకపోతే ఒక క్షణం కూడా జీవించలేను అని అనుకునేవారు. సో వాళ్ళు రెడీగా ఒప్పుకునేవారు. వాళ్ళకి దగ్గర ఆ పాతివ్రత్యం వల్ల వాళ్ళకి ఆ శక్తి ఉండేది. ఆ అగ్నిలో దూకే సహించే శక్తి వాళ్ళ దగ్గర ఉండేది. సో వాళ్ళు భర్తతో పాటు స్వర్గంలోకి వెళ్ళిపోయేవారు. సో వాళ్ళకి ఏం పెద్ద దుఃఖం కలిగేది కాదు అగ్నిలో ప్రవేశించడానికి. వాళ్ళ దగ్గర తపశక్తి ఉండేది. ఆ పాతివ్రత్యం వల్ల ఆవిడికి ఆ శక్తి లభించేది అనమాట. కానీ ఎవరికైతే అనుకుంటారో నేను భర్త లేకపోయినా నా పిల్లల కోసం బ్రతుకుతాను, లేకపోతే అంత ప్రేమ తప్పేం లేదు. సహగమనం చేయకపోతే తప్పేం లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి అంత ప్రేమ ఉండదు కదా. సో వాళ్ళు అనుకోలేదు నేను భర్త లేకుండా. సో కౌశల్య సహగమనం ఎందుకు చేస్తుంది? సుమిత్ర ఎందుకు సహగమనం చేస్తుంది? ఎందుకంటే దశరథుడి కన్నా గొప్పవాడు రాముడు ఉన్నాడు. సో రాముడి కోసం రాముడిని చూడాలి అని అనుకుంటుంది కదా. స్వర్గలోకం వెళ్తే రాముడిని చూడలేదు కదా. అంటే కిందకి వచ్చినా అదే అక్కడ అలాగే ఉంటది, రామాయణకి వచ్చినా అలాగే ఉంటుంది. వానరుల్లో ఇక్కడ మానవ సమాజంలో తమ్ముడు పెళ్ళం కూతురుతో సమానం అవుతుంది కదా. వాళ్ళ సమాజంలో వాళ్ళు, రాక్షసుల సమాజంలో వాళ్ళు ముస్లిమ్స్ తెలుసా? ఇస్లాంలో సపోజ్ ఒకడున్నాడు, ఏ, సో వాడి పెళ్ళం బి, ఏ సిస్టర్ సి, సి హస్బెండ్ డి. సపోజ్ ఈ సి అండ్ డి విడిపోయారు అనుకోండి, ఆ డి ఏ అండ్ బి విడిపోయారు అనుకోండి, సో వాడు బామ్మరిది పెళ్ళాన్ని వాడు పెళ్లి చేసుకుంటాడు ఇస్లాంలో. సో రాక్షస సంప్రదాయం అనమాట. సో మొట్టమొదట ఈ క్లియోపాట్రా సో తమ్ముడినో అన్ననో పెళ్లి చేసుకుంది. వాళ్ళు అన్న చెల్లెళ్ళు పెళ్లి చేసుకునేవారు వాళ్ళు. అవును, అది విన్నాను. ఇవన్నీ రాక్షసులు సంప్రదాయం అనమాట. ఇప్పటికీ కూడా మనం అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటాం కదా, వాళ్ళు పిన్ని కొడుకుని పిన్ని కూతుర్ని చేసుకుంటారు మనం, తెలుసా ఇస్లాంలో? అవును బ్రదర్, అవును. వాళ్ళకి తప్పులేదు. సో చాచా మీన్స్ పెద్దనాన్న కొడుకుని చిన్నాన్న కొడుకుల్ని వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు కదా, ఒకటే రక్తం, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అవును. అంటే మనకున్న గోత్రాలు అవి వాళ్ళకు ఉండవు కదా. రాక్షస గోత్రమే వాళ్ళది, రావణాసుర గోత్రం. శూర్పణఖ వంశజులు అంటే వాళ్ళు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ, వెరీ నైస్ క్లాస్. ఎనీ అదర్? కృష్ణవేణి గారు, ఎవరికైనా ఆంధ్రాలో భాగవతం కావాలంటే చెప్పండి. భద్ర పూర్ణిమ
ప్రభుజీ నేను తీసుకుంటాను, అంటే అక్కడ లోకల్ టెంపుల్ ఏమైనా కనుక్కొని చెప్తాను మీకు. భాగవతం అంటే ఇంగ్లీష్ కావాలి. డిస్కౌంట్ సేల్ ఇస్ గోయింగ్. శ్రీ ప్రభుపాద్ లీలామృత, చైతన్య చరితామృత 3 కావాలి. కాంటాక్ట్ శంకర్, he will give the details. You have his number? లేదు ప్రభుజీ, నేను తీసుకుంటాను. ముందు ఒకసారి ఇచ్చారు, ఆయనతో మాట్లాడతాను. లేకపోతే ఆయన నెంబర్ లేదు, నేను మీతో మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడతాను ప్రభు. Okay then, thank you. Hare Krishna. Hare Krishna Prabhuji. Namaste Narasingaya Praladalaadadaine Hiranyakashipurvakshaha Shilatankanakalaye Ito Nrsimha Parato Nrsimha Yato Yato Yami Tato Nrsimha Bahir Nrsimha Hridaye Nrsimha Narasingha Madhim Sharanam Prapade Tava Kara Kamalavare Naka Adbhuta Shringa Kalita Hiranyakashipu Tanubringa Deshavadhuta Narahari Rupa Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jai Narsingadev Narsingadev Jaya Narsingadev Jaya Narsingadev Jaya Prahlad Maharaj Prahlad Maharaj Jaya Prahlad Maharaj Prahlad Maharaj Gaura Premanande Hari Hari Bol. Hare Krishna. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. Hare Krishna. రాముడు ప్రభుజీకి జయము. శ్రీ ప్రభుపాద హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవం శ్రీ ప్రభుపాద. థ్యాంక్ యూ ప్రభుజీ.